నమస్కారం. ఈనాటి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. మే 3వ తేదీ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, అవునా? ఈ సందర్భంగా మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అలాగే మనందరికీ ఎంతో అవసరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజుల్లో సమాచారం అనేది మన చేతివేళ్ల మీదే ఉంటోంది. కానీ ఈ సమాచార యుగంలో ప్రజాస్వామ్యానికి, స్వతంత్ర మీడియాకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయాలు కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాదు, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరికీ సంబంధించినవి. సరే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం బతకాలంటే ఆక్సిజన్ అంటే ప్రాణవాయు ఎంత అవసరం? క్షణం ఆక్సిజన్ లేకపోయినా మనం అల్లాడిపోతాం కదా. సరిగ్గా అలాగే ఒక ప్రజాస్వామ్య సమాజం బతకాలంటే పత్రికా స్వేచ్ఛ అంటే నిలదీసి అడిగే ఒక గొంతుక కూడా అంతే అవసరం. ఆ ప్రశ్నించే గొంతే లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక చనిపోతుంది. ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్కి ఇదే అసలైన మూలస్తంభం. ఇక ఈ సంవత్సరం అంటే 2026లో యునెస్కో వాళ్లు తీసుకున్న ప్రధాన థీమ్ ఏంటో చూస్తే అది శాంతిమయ భవిష్యత్తును నిర్మించడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఎందుకంటే 1991లో ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రసిద్ధ విండ్హోక్ డిక్లరేషన్ స్ఫూర్తితో ఈ థీమ్ను తీసుకున్నారు. సమాజంలో నిజమైన శాంతి నెలకొన్నాలంటే సమాచారం పారదర్శకంగా, ఎలాంటి భయం లేకుండా ప్రజలకు చేరడం ఎంత ముఖ్యమో ఇది మనకు స్పష్టం చేస్తోంది. ఓకే, ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే 4 పిల్లర్స్ లేదా విభాగాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1. ప్రభుత్వ బాధ్యత. 2. జర్నలిస్టు సంఘాలు, వాటి నైతికత. 3. ఈ డిజిటల్ యుగంలో ఎదురవుతున్న కొత్త సవాళ్లు. మరియు 4. సామాన్య ప్రజల పాత్ర. ముందుగా మన మొదటి విభాగమైన ప్రభుత్వ బాధ్యత మరియు ఆత్మపరిశీలన గురించి చూద్దాం. ఇక్కడ మనం వేసుకోవాల్సిన అతి పెద్ద ప్రశ్న ఒకటుంది. అసలు ప్రభుత్వాలు మీడియాను తమ శత్రువుగా భావిస్తున్నాయా? ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రభుత్వం, పత్రికారంగం మధ్య ఉండే సంబంధమే ఆ దేశ హెల్త్ను డిసైడ్ చేస్తుంది. ప్రభుత్వాల తప్పులను మీడియా విమర్శిస్తే దాన్ని దేశద్రోహంగా చూడకూడదు కదా. ఆ విమర్శను భరించగలగడం, దాన్ని పాజిటివ్గా తీసుకోవడం అనేది ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి చాలా చాలా అవసరం. మరి ప్రభుత్వాలు తమను తాము ఎలా ఆత్మపరిశీలన చేసుకోవాలి? మూల వ్యాసంలో దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ స్పష్టంగా అడిగారు. ముందుగా, వాస్తవాలు రాసే జర్నలిస్టులకు సరైన చట్టపరమైన రక్షణ ఉందా? అలాగే ప్రభుత్వ ప్రకటనలను అంటే యాడ్స్ను ఇచ్చి మీడియాను కంట్రోల్ చేయాలని చూస్తున్నారా? సమాచార హక్కు చట్టాన్ని, ఆర్టీఐని ఎక్కడైనా పక్కదారి పట్టిస్తున్నారా? డిజిటల్ నిఘా ద్వారా జర్నలిస్టులను భయపెడుతున్నారా? అసలు ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయా? ఇవి ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు. విమర్శలను అణిచివేయడం అనేది ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య బలహీనతకే సంకేతం. ఇక్కడ్నించి మనం రెండో విషయానికొద్దాం. అదే జర్నలిస్టు సంఘాలు, వాటి నైతికత. పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం బయటి శక్తులతో పోరాడటమే కాదు, మీడియా సంస్థలు, జర్నలిస్ట్ సంఘాలు తమలో తాము జవాబుదారీతనంతో ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ మూలవ్యాసంలో ఒక తటస్థమైన విశ్లేషణ చేశారు. ఒక ఆదర్శవంతమైన జర్నలిస్ట్ సంఘం ఎప్పుడూ కూడా గ్రామీణ స్థాయిలో కష్టపడే జర్నలిస్టుల సమస్యలపైన, కనీస వేతనాలపైన, వృత్తి నైతికతపైన దృష్టి పెట్టాలి. కానీ కొన్నిసార్లు జరుగుతున్న విమర్శ ఏంటంటే, ఈ సంఘాలు కేవలం రాష్ట్రస్థాయి నాయకులతో సాన్నిహిత్యానికి, రాజకీయ సంబంధాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ జిల్లా స్థాయి, మండల స్థాయి రిపోర్టర్ల అవసరాలను పట్టించుకోవడం లేదు అన్నది ఒక ప్రధానమైన చర్చ. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా ఈ మధ్య జరిగిన అక్రిడేషన్ కార్డుల వివాదాన్ని మూలవ్యాసంలో ప్రస్తావించారు. రాష్ట్రస్థాయిలో కొందరు ప్రతినిధులు ముందుగా ప్రాధాన్యం తీసుకుంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా కార్డులు తీసుకుని సంబరాలు చేసుకున్నారని, కాని నిజానికి క్షేత్రస్థాయిలో నిత్యం కష్టపడే గ్రామీణ జర్నలిస్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న విమర్శలు ఉన్నాయని రచయిత పేర్కొన్నారు. కింది స్థాయి జర్నలిస్టుల హక్కుల కోసం నిలబడినప్పుడే ఏ సంఘానికైనా నిజమైన గౌరవం దక్కుతుంది కదా. ఎందుకంటే స్వేచ్ఛ ఊరికే రాదు, దానితో పాటే ఒక చాలా పెద్ద బాధ్యత కూడా వస్తుంది. జర్నలిజం మూల విలువలనగానే మనకు గుర్తొచ్చేది ఫ్యాక్ట్ చెకింగ్ అంటే వాస్తవ నిర్ధారణ చేయడం, వార్తల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం, వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయకుండా ఉండడం, సమాజంలో సామరస్యాన్ని పెంచడం, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజా ప్రయోజనాన్ని కాపాడడం. కేవలం సెన్సేషన్ క్రియేట్ చేయడం కంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన జర్నలిజంకి అసలైన ఆస్తి. అలాగే మూడో విభాగానికి వద్దాం. అదేంటంటే ఈ డిజిటల్ యుగంలో మనకు ఎదురవుతున్న కొత్త రకం సవాళ్లు. మనం ఇప్పుడున్న డిజిటల్ యుగం
సమాచారాన్ని ఎంత స్పీడ్గా చేరవేస్తుందో మనందరికీ తెలుసు. కాని అదే స్పీడుతో ఈ సమాచార ప్రాణవాయువును అది కలుషితం కూడా చేస్తోంది. ఒకప్పుడు ట్రెడిషనల్ మీడియాలో వాస్తవాలకు, ఫ్యాక్ట్ చెకింగ్కు పెద్దపీట వేసేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఒకప్పుడు బ్యాలెన్స్డ్ రిపోర్టింగ్ ఉంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డీప్ ఫేక్లు లాంటి ఫేక్ కంటెంట్ వస్తోంది. అలాగే ప్రజా ప్రయోజనం కోసం పనిచేయాల్సిన చోట ప్రయోజిత ప్రచారాలు, స్పాన్సర్డ్ ప్రొపగాండా, డిజిటల్ ట్రోలింగ్ రాజ్యమేలుతున్నాయి. స్వతంత్ర జర్నలిజంకి ఇది నిజంగా ఒక అతిపెద్ద అగ్నిపరీక్షనే చెప్పాలి. ఇక చివరిగా అత్యంత కీలకమైన 4వ విభాగానికొచ్చేశాం. అదే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన సామాన్య ప్రజల పాత్ర. ఈ ప్రజాస్వామ్యాన్ని, సమాచార వ్యవస్థను కాపాడే బాధ్యత కేవలం ప్రభుత్వానిదో లేక జర్నలిస్టులదో మాత్రమే కాదు, పౌరులుగా అది మన బాధ్యత కూడా. మరి మనమేం చేయాలి? చాలా సింపుల్ అండి. ముందుగా వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఏదైనా వార్త చూడగానే నమ్మేయకుండా దాని అసలు మూలం, సోర్స్ ఏంటో చెక్ చేయాలి. రెండోది, ఆ ఫేక్ న్యూస్ని ఫార్వర్డ్ చేయడం ఆపేయాలి. మూడోది, వాస్తవాలను నిర్భయంగా చెప్పే స్వతంత్ర మీడియా సంస్థలను మనం ఆదరించాలి. నాలుగోది, నిలదీసి ప్రశ్నించే జర్నలిజాన్ని కాపాడుకోవాలి. పత్రికా స్వేచ్ఛ అనేది అంతిమంగా మన కోసమే, సమాచారాన్ని తెలుసుకునే పౌరుల హక్కు కోసమే అని మనం మర్చిపోకూడదు. ఈ మొత్తం విశ్లేషణకు సంబంధించి వ్యాస రచయిత సిరిసిల్ల శ్రీనివాస్ గారు చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పుకోవాలి. ప్రశ్నించే గొంతును కాపాడ్డమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డం. ఇది నిజంగా ఈ మొత్తం ఎక్స్ప్లెయినర్కి ఒక పర్ఫెక్ట్ సారాంశం గదా. స్వేచ్ఛాయుతమైన మీడియా లేనిదే స్వేచ్ఛాయుతమైన సమాజం అసాధ్యం. ఈ రెండూ విడదీయరానివి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మిమ్మల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుతాను, ఆలోచించండి. జర్నలిస్టులే భయంతో బతుకుతూ నిజాలు రాయలేకపోతే ఇక రేపు సామాన్య ప్రజలు అజ్ఞానంలో ఉండిపోవాల్సిందేనా? ఒకసారి ఊహించుకోండి. అందుకే ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి పత్రికా స్వేచ్ఛను బతికించుకోవడం మనందరి బాధ్యత. ఇంతసేపు ఓపికగా ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరో ఎక్స్ప్లెయినర్లో మళ్ళీ కలుద్దాం. ఆ లోపు వాస్తవాలను తెలుసుకుంటూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఆ లోపు వాస్తవాలను తెలుసుకుంటూ ఉండండి, ప్రశ్నిస్తూ ఉండండి.